ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని మహాకవి శ్రీశ్రీ మాటను తెలుగు ప్రజలు ప్రతిరోజు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉండాలి. ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దల నుంచి ప్రజలకు పీడన తప్పడం లేదు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కునే ప్రభుత్వాలు ఎక్కువైపోయిన నేపథ్యంలో జనానికి వచ్చే ప్రతి పైసా వారి నెత్తిన అప్పులా మార్చేస్తున్నారన్నది గుర్తించాలి. ప్రభుత్వాలు ఏదో మాయ చేస్తున్నాయని, తమకిచ్చిన డబ్బులు వారి జేబుల నుంచి ఇవ్వటం లేదని జనం ఎందుకో అర్థం చేసుకోలేకపోతున్నారు. జగన్ 5 ఏళ్ల హయాంలో 10 లక్షల కోట్లు అప్పు చేశారన్నది ఒకప్పుడు టీడీపీ చేసిన ఆరోపణ. ఖర్చేసి చూస్తే పరిస్థితి దొందే అన్నట్లుగా ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంతకు మించి అప్పులు చేస్తుందని నిత్యం గుర్తు చేసుకోవాలి. ఏడాదిన్నర తిరగకుండానే ఇప్పటికీ 1,60,000 కోట్లు అప్పు చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా 10,000 కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదంతా కూడా జగన్ రెడ్డి ప్రాబల్యం పెరగకుండా చూసుకునేందుకు చంద్రబాబు అమలు చేస్తోన్న స్కీముల కోసమే డబ్బులు పోతున్నాయి. అమ్మ ఒడి ఉరఫ్ తల్లికి వందనం లాంటి పథకాలకు మంచినీటి ప్రాయంగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ డబ్బులన్నీ ఎక్కడివని జనం ఒక్కసారి ప్రశ్నించుకుంటే మంచిది. నిన్నటి ప్రభుత్వం దిగిపోయింది, నేటి ప్రభుత్వం రేపు దిగిపోవచ్చు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తెచ్చిన అప్పులు మాత్రం ప్రజల నెత్తిన గుదిబండగా మారుతున్నాయి. ఇవాళ ఉచితాలిచ్చారని తెగ సంబరపడిపోయే వాళ్ళు రేపు ప్రభుత్వం తమ నెత్తిన అప్పు మిగిల్చిపోయిందని తెలుసుకుంటే బావురుమనాల్సిందే. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఒక కోణం. ఇంతమేర అప్పులేమిటని ప్రభుత్వంలోని సంకీర్ణ భాగస్వాములే నిలదీయడం మరో కోణం. మనం చెప్పిందేంటి, మనం చేస్తున్నదేమిటి? జగన్ రెడ్డిని తప్పుపట్టి ఆయన దారిలోనే నడవటమేంటని జనసేనకు చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సహచరుడు నాదెండ్ల మనోహర్ ప్రశ్నిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ప్రభుత్వాన్ని నడిపే తీరు నచ్చకనే కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అంటిముట్టనట్లుగా ఉంటున్నారని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఎవ్వరు మాట్లాడినా అప్పులు 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 అంటూ చర్చ మొదలు పెడుతున్నారట. వారం దాటితే కొత్త అప్పు కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి కనిపిస్తోంది. పైగా ఈ అప్పుల గోల నడుమే రాజధాని అమరావతి కోసం 2వ విడత భూసేకరణకు ప్రతిపాదన వచ్చింది. దీన్ని జనసేన గట్టిగా వీటో చేస్తున్నట్లుగా చెబుతున్నారు. 10 ఏళ్ల క్రితం సేకరించిన 34,000 ఎకరాల భూముల్లో ఇంకా పూర్తిస్థాయి నిర్మాణాలు మొదలు కాలేదు. భూములిచ్చిన రైతులకు ఇంకా న్యాయం జరగలేదు. జగన్ రెడ్డి చేసిన అన్యాయం నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు. వారిని ఆదుకోవడం మానేసి కొత్తగా 45,000 ఎకరాలు భూసేకరణ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని వెనక కర్త కర్మ క్రియ అంతా మున్సిపల్ మంత్రి నారాయణి అని చెప్పుకోవాలి. మొదటి దశలో 20,000 నుంచి 30,000 ఎకరాల సేకరణకు రంగం సిద్ధం చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. దీనికి ఎంత ఖర్చవుతుందో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చెప్పదు. పైగా అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం అంటూ మరో సన్నాయి నొక్కుడు మొదలైంది. గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయకుండా మరో ఎయిర్పోర్ట్ ఏంటి బాబు అంటే ఎవ్వరూ సమాధానం చెప్పరు. దీనివల్ల చేయాల్సిన అప్పు ఎంత అంటే తర్వాత మాట్లాడదాం కదా, తొందరేంటి అని కసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి భూసేకరణ 2.0ను ఏపీ కేబినెట్లో జనసేన వ్యతిరేకించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదనపు భూసేకరణ కరెక్ట్ కాదని, దీనివల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని వాళ్ళు అభిప్రాయపడ్డారు. వారికి కొందరు టీడీపీ మంత్రులు కూడా మద్దతిచ్చారు. పైగా ఎక్కడికక్కడ డబ్బులు తెచ్చుకుంటూ దినదినగండంగా ఉంటే కొత్త భూముల్లో అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్న తలెత్తింది. ప్రస్తుత అమరావతి ప్రాంతంలో పరిశ్రమలు, ఆర్థిక కార్యకలాపాలు పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి అప్పుల భారం తగ్గుతుందని జనసేన గుర్తు చేసినట్లుగా సమాచారం. తర్వాతే అదనపు భూసేకరణపై దృష్టి పెట్టడం మంచిదని వారు సూచించారు. అందుకు చంద్రబాబు అయిష్టంగానే అంగీకరించినట్లుగా వార్తలొస్తున్నాయి. కొన్ని రోజులు ఆగేందుకు చంద్రబాబు ఒప్పుకున్నా ఆ ప్రతిపాదనను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కాదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరి ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ప్రాబల్యం ఎంతకాలం ఉంటుందో చూడాలి. ఎందుకంటే అమరావతి పనులకు, అప్పులకు పెద్ద లింకే ఉంది కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.